నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. గ్రామాల్లో ఉండేటువంటి గోస చూసినటువంటి వాడిని. ఆ గోసను అనుభవించినటువంటి వాడిని. బిట్స్ పినాలిలో నాకు అడ్మిషన్ వస్తే హ్మ్. కనీసం ఒక రూ. 10,000 ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. కాబట్టి నేను అదేంటి? చదువుకున్న చదువు 10 మందికి ఉపయోగపడాలి. మా ఆ! ప్రాంతానికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక భావనతోని ఎదిగినటువంటి వాడిని కాబట్టి హుహు. నేను యూనివర్సిటీలో అయినా, యూనివర్సిటీ తర్వాత కూడా హ్మ్. రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. నేను బిట్స్ పిలాని నుండి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరపడాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక 6, 7 ఏళ్ళు నేను ఉద్యోగం చేసిన. ఓకే. బెంగుళూరులో గానీ, అమెరికాలో గానీ. హ్మ్. ఉద్యోగం చేసిన తర్వాత నేను రాజీనామా చేసి వచ్చి వరంగల్‌కొచ్చి ఇక్కడ నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. సరే ఒక 10, 11 ఏళ్ళు నేను బీజేపీలో చాలా క్రియాశీలకంగా నేను అవును. పనిచేశాను. దాని తర్వాత పరిస్థితులు కారణంగా నేను అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కార్తికేయ అవార్డ్ ఏంటి? మా అంటే బిట్స్ పిలానీలో బెస్ట్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్‌కి ఓహ్! మేనేజ్మెంట్ స్టడీస్‌లో బెస్ట్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్‌కి ఇచ్చేటువంటి ఒక అప్పటికి బిట్స్ పిలాని ఒక హైదరాబాద్ లేదు. హైదరాబాద్ అవార్డ్ అది. బ్రాంచ్ ఉందా? లేదు. నేను లేదు. చదువుకున్నప్పుడు ఓన్లీ బిట్స్ పిలాని గోవా మాత్రమే గోవా ఉన్నాయి. మాత్రమే గోవా కదా! తర్వాత దుబాయ్ వచ్చింది. తర్వాత హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చింది. ఆ! సో, మీరు చదివింది గోవా. నేను చదివింది పిలాని. పిలాని. ఓహ్! డైరెక్ట్ బిట్స్ పిలానీలోనే. నేను పిలానీలోనే చదివాను. ఓకే. బిట్స్ మనం అనుకున్న బిట్స్ హైదరాబాద్ కావటం, ఇట్లాంటి ప్లేసెస్ గాదు మీరు కాదు, చదివింది. కాదు, కాదు, కాదు. డైరెక్ట్ పిలానీ నేను నుంచొచ్చారు. పిలాని రాజస్థాన్‌లో చదివాను నేను. హ్మ్. అంటే ఒక మరి అంత చదువు చదివిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అనంటే, అది గ్రేడ్ పెంచుకున్నట్టే, గ్రేడ్ దిగినట్టా? నేను అదే చెప్తున్నా కదా! నా నా చదువు, నా నేపథ్యం ప్రజలకు ఉపయోగపడాలి, మా ప్రాంతానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతోని వచ్చినటువంటి వాడిని. గ్రేడ్ పెంచుకున్నట్టే అండి. హ్మ్. ఎందుకు ఇప్పుడు ప్రజాసేవ కంటే గొప్పది ఏముంటది? కరెక్టే. ఆ! లక్షల్లో జీతం నే అవన్నీ నే వదిలేసేసి మీరు అమెరికాలో గూడా చేసొచ్చానంటున్నారు గదా! ఇప్పుడు ఆ! నేను ప్రపంచమంతా చూసిన. నేను కింద గల్లీ నుంచెల్లి మొదలుపెడితే అమెరికాలో సిలికాన్ వ్యాలీ దాకా చూసొచ్చినోడిని. చూసొచ్చారు. ఒక 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 దీన స్థితిని చూసినా, ఒక శిఖరాన్ని గూడా నేను అధిరోహించి చూసినటువంటి అంతకంటే వాడిని. రాజకీయాలు బావున్నాయనా దీంట్లోకొచ్చారు? అంటే రాజకీయాలు బాగున్నాయని కాదు. రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలి. రాజకీయాల్లో ఉన్నటువంటి రుగ్మతను నా వంతుగా పోగొట్టడానికి కొంత కృషి చేయాలనేటువంటి ఆలోచనతోనే వచ్చినటువంటి వాడిని.